హైదరాబాద్లోని గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద బీసీ సంఘాలు ఆందోళన చేపట్టాయి. కామారెడ్డి హామీ ప్రకారం 55,000 కోట్ల బడ్జెట్ కేటాయించి బీసీ సప్లాన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నతో పాటు పలువురు నేతలు నిరసనలతో పాల్గొన్నారు. అసెంబ్లీ వైపు దూసుకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. నిరసనకారులు రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇది 2014-15లో బీసీల కోసం 2069 కోట్లు కేటాయించి అలా మిగిల్స్గా తిన్నది 979 కోట్లు మిగిల్స్గా తిన్నారు. ఆ తర్వాత 2015-16లో 2173 కోట్ల రూపాయలు కేటాయించి 1099 కోట్ల రూపాయలు మా సొమ్ము తిన్నారు. మా బీసీల సొమ్ము, మా బీసీల రక్తం, మా బీసీల చెమటను దొంగతనంగా దొబ్బుక తిన్నాయి ఈ అగ్రకుల ప్రభుత్వాలన్నీ. సర్కారు బళ్లలో చదువుతున్నటువంటి మా పేద వర్గాల పిల్లలకు మంత్లీ ఇష్యూ వస్తుంది. శానిటరీ ప్యాడ్లు ఇస్తారు ఆడబిడ్డలకు. శానిటరీ ప్యాడ్లలోంచి 44 కోట్ల రూపాయల సొమ్ము తిన్నది ఈ ప్రభుత్వం. మా కోసం కేవలం బడ్జెట్లో కేటాయింపులు చేసి వాటిని ఖర్చు పెట్టకుండా డ్రామాలాడి కామారెడ్డి డిక్లరేషన్ పేరుతోని బీసీలను నయవంచనకు గురి చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ గన్ పార్క్